మూలతో బ్రహ్మరూపాయ. బిల్వ వృక్షాన్ని తీసుకున్నా లేదా ఒక్క బిల్వ దళాన్ని తీసుకున్నా దాని యొక్క మూల భాగం ఉంటుంది కదా, అక్కడ బ్రహ్మదేవుడు కొలువై ఉంటారట. బ్రహ్మ సృష్టికర్త. మూల భాగం సృష్టికి ఆధారమైన బ్రహ్మను సూచిస్తుంది. మధ్యతో విష్ణు రూపిణి. బిల్వదళం యొక్క మధ్య భాగంలో విష్ణుమూర్తి కొలువై ఉంటారు. విష్ణువు స్థితికారకుడు. మధ్య భాగం సమస్తాన్ని నిలిపి ఉంచే విష్ణువును సూచిస్తుంది. అగ్రత శివరూపాయ. బిల్వదళం యొక్క అగ్రభాగంలో చివరి భాగంలో శివుడు కొలువై ఉంటాడు. శివుడు లయకారకుడు. అగ్రభాగం ప్రళయానంతరం శివుడు ఉండే స్థితిని సూచిస్తుంది. ఏకబిల్వం శివార్పణం. త్రిమూర్తి స్వరూపమైన ఈ ఒక్క బిల్వదళాన్ని నేను శివునికి సమర్పిస్తున్నాను. ఈ శ్లోకం తాలూకు భావం ఏంటి అంటే, బిల్వదళం కేవలం ఒక ఆకు కాదు, అది త్రిమూర్తుల సంపూర్ణ స్వరూపం. ఈ దళాన్ని శివునికి సమర్పించడం ద్వారా భక్తుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురి అనుగ్రహాన్ని ఒకేసారి పొందుతాడు. ఈ శ్లోకంతో బిల్వాష్టకం స్తోత్రం యొక్క పుణ్యం సంపూర్ణమవుతుంది. ఫలశ్రుతి. బిల్వాష్టక స్తోత్రం పఠించడం ద్వారా భక్తునికి లభించే అత్యున్నతమైన ఫలాన్ని వివరిస్తుంది. బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ. పుణ్యం అంటే ఈ పవిత్రమైన బిల్వాష్టకం ఎవరైతే శివుని సన్నిధిలో పఠిస్తారో సర్వపాప వినిర్ముక్త. అట్టి భక్తుల అన్ని రకాల పాపాల నుండి పూర్తిగా విముక్తులవుతారు. శివలోకమవాప్నుయాత్. చివరికి శివలోకాన్ని కూడా పొందుతారు అంట. మొత్తం మీద శ్లోకం తాలూకు భావం ఏంటి అంటే, బిల్వాష్టకాన్ని శివుని ముందు భక్తితో పఠించిన వారికి సకల పాపాలు నశించి అంతిమంగా అత్యున్నత మోక్షమైన శివ సాయుధ్యం అంటే శివలోకం లభిస్తుంది. ఓం నమః శివాయ.